Welcome everybody to AHA platform, and this is Suma. Sorry, 2 minutes late అయింది. కొంచెం ట్రాఫిక్ జామ్ ఇక్కడే ఈ బెడ్రూమ్ లోంచి హాల్లోకి వచ్చేసరికల్లా కొంచెం ట్రాఫిక్ జామ్ అయ్యి ఏదో మనకు ఉండేటువంటి రెగ్యులర్ రీజన్స్లో ఇది ప్రథమంగా నిల్చునేది ట్రాఫిక్ జామ్. కానీ ఈ మధ్య కాలంలో ఎవ్వరూ చెప్పడానికి వీలు లేకుండా అయిపోయింది అనమాట ట్రాఫిక్ జామ్ అని. సో హౌ యు ఆర్ డూయింగ్? ఏంటి అవునా నిజంగా ఇన్ని సమస్యలా? ఊరుకోండి, సమస్యలు అనేవి ఎప్పటి నుంచి లేవు మనకి. మనిషి పుట్టినప్పటి నుంచి సమస్యలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను తీసుకోండి, 10th పాస్ అవుతానా లేదా అదొక సమస్య, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వస్తాయో రావో సమస్య, మంచి మొగుడు దొరుకుతాడో లేదో సమస్య, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే బాగుంటుంది, ఇది ఒక సమస్య. ఆ తర్వాత ఇప్పుడు ఈ కరోనా సమస్య. ఇలాంటి అన్ని పరిస్థితుల్లోనూ మనం ఒకటి అనుకోవాలి తెలుసా, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. సుమా ఆల్ ఈజ్ వెల్, మీకు కూడా ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అనుకోండి. అండ్ ఇది ఆగస్ట్ నెల, అంటే పండగల సీజన్ మొదలైపోయింది. ఆల్రెడీ మేము లేడీస్, ఆడలేడీస్ శ్రావణ మాసము, వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నాము, ఇంకొంతమంది చేయనున్నారు. ఇక పండగలు పబ్బాలకి లోటు లేదు, వినాయక చవితి వచ్చేస్తుంది. మరి ఇలాంటి సీజన్లో ఆహా ప్లాట్ఫామ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఫర్ తెలుగు మూవీస్ అండ్ వెబ్ సిరీస్. ఈ ఆగస్ట్ నెలలో 1 కాదు 5 కాదు 10 రిలీజెస్ చేయబోతుంది. సో ఆర్ యు ఆల్ రెడీ? మనం డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ చెక్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు మన కోసం స్పెషల్గా తెలుగులో వచ్చినటువంటి ప్లాట్ఫామ్ ఆహా. సో ఈ ఆహా ప్లాట్ఫామ్ మీద ఆగస్ట్ నెలలో రాబోతున్నటువంటి కొత్త రిలీజ్ల గురించి మీకు అతి త్వరలోనే రివీల్ చేయబోతున్నాను. అండ్ దానితో పాటు ఇంకొక సర్ప్రైజింగ్ విషయం కూడా నేను చెప్పాలి మీకు. అప్పుడే కాదు, కొంతసేపట్లో నేను రివీల్ చేస్తాను. మరి ఆగస్ట్ నెలలో రాబోతున్నటువంటి డిఫరెంట్ రిలీజెస్ గురించి, మూవీస్ గురించి, అలాగే వేరే వెబ్ సిరీస్ గురించి మరికొద్ది సేపట్లో మీకు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. బట్ బిఫోర్ దాట్, మీకు తెలుసు ఈ మధ్యకాలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ ఫంక్షన్స్ ఏం లేవు. కొంతకాలం ఇలాగే నడవబోతుంది. సో రెడీగా ఉండండి. మీలో ఎవరినో ఒకళ్ళని పిలిచి ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయండి అని అడగొచ్చు నేను. ఓకే, సో ఈరోజు ఒక సర్ప్రైజ్ ని మనకి రివీల్ చేయడానికి నాతో పాటు ఈ ఆహా ప్లాట్ఫామ్ మీద నన్ అదర్ దాన్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజ్ గారు ఉన్నారు. దిల్ రాజ్ గారు హాయ్ అండి, ఎలా ఉన్నారు దిల్ రాజ్ గారు? ఫైన్. స్టేజ్ మీద కలవాల్సింది ఇలా ఆన్లైన్ లో కలుస్తున్నాం. ఇలా కలుస్తున్నాం అండి. అంటే ఇది కొత్త నార్మల్ అయిపోయింది. అందరం ఇక నుంచి ఇలాగే బతకడం నేర్చుకోవాలి. కాబట్టి వీఆర్ గోయింగ్ టు లివ్ లైక్ దిస్. సో మీరేదో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని చెప్పారు. నాకు కూడా పెద్దగా రివీల్ చేయలేదు ఏంటో. మంచి సర్ప్రైజ్ మీరు చూసాము. మీ ఫోటోస్ అన్ని చాలా వైరల్ అయ్యాయి. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ. ఆహాలో వన్ మోర్ మూవీ రిలీజ్ గురించి ఐఎమ్ లాంచింగ్ పోస్టర్. ఓకే, సో సర్ప్రైజ్. ఓ, సో వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద మూవీ? బుచ్చినాయుడు కండ్రిగా తూర్పు వీధి. బుచ్చినాయుడు కందిరీగా తూర్పు వీధి. చాలా వెరైటీగా ఉంది టైటిల్. ఏది పోస్టర్? వావ్, బుచ్చినాయుడు కందిరీగా తూర్పు వీధి. ఏమిటి అసలు ఈ టైటిలే చాలా వింతగా ఉంది. ఏముండబోతుందో అన్నట్టు ఒక చిన్న ఎంతూజియాసం కలిగిస్తోంది ఈ పోస్టరు. అండ్ హీరోయిన్ కూడా కొత్త వాళ్ళ ఉన్నారు దిల్ రాజ్ గారు. అందరు కొత్త వాళ్ళు యాక్ట్ చేశారు. సో ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ న్యూ ఆర్టిస్టులు అందరికి. ఇది కూడా ఓటీటీ మా ఆహాలో పెద్ద సక్సెస్ కావాలని ఈజ్ మై విషెస్. వాళ్ళు కొత్త వాళ్ళు, ఎందుకంటే నా చేతుల మీద నుంచి లాంచ్ అయిన పిల్లల్లా లేరు వాళ్ళు. అసలు నేను ఏ ప్రీ రిలీజ్ లోనూ కలవలేదు వాళ్ళని. ఓకే, సో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా ఉన్నారండి అక్కడ? ఆర్ దే దేర్? ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ టీమ్ మేబీ దే జాయినింగ్ ఫ్రమ్ somewhere. ఓకే, జాయిన్ అయ్యారు. ఇప్పుడు అందరూ వాళ్ళ ఇంటి నుంచి జాయిన్ అయితే సరిపోతుంది. పోలూరి కృష్ణ గారు, పేరెస్ కృష్ణ గారు, రైటర్ అండ్ డైరెక్టర్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఎస్ కృష్ణ గారు హాయ్ అండి. అండ్ అలాగే చంద్రకుమార్ గారా? హస్బెండ్ శ్రీనివాసరావు గారు వస్తారు. శ్రీనివాస్ గారు. ఓకే, శ్రీనివాస్ గారు ఏనా మాకు కనిపించేది ఇప్పుడు లైవ్ లో? నేను డైరెక్టర్ మేడం. యా, డైరెక్టర్ కృష్ణ గారు అండ్ శ్రీనివాస్ గారు.
సో డైరెక్టర్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడే దిల్ రాజు గారు లాంచ్ చేశారు అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా కంగ్రాచులేషన్స్. మీ పోస్టర్ ఇప్పుడే లాంచ్ అయ్యింది. మీరు ఏమైనా చెప్తారా మూవీ గురించి? నేను ఆల్ ది బెస్ట్ చెప్తాను. ముందు న్యూ డైరెక్టర్, న్యూ ప్రొడ్యూసర్. హాయ్ కృష్ణ గారు, ఆల్ ది బెస్ట్. గుడ్ ఈవినింగ్ సార్. చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. డెఫినెట్ గా ఒక మంచి కాన్సెప్ట్ తో చేశారు. సో పెద్ద సక్సెస్ కావాలి ఓటీటీలోని. ఇట్స్ మై బెస్ట్ విషెస్ అండి. అలాగే ప్రొడ్యూసర్ గారు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కృష్ణ గారు, టైటిల్ ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది వచ్చి ఒక చిత్తూరు జిల్లాకి నెల్లూరు జిల్లాకి బార్డర్ లో ఉన్న ఒక ఊరు మేడం. అయ్యో, మన దిల్ రాజు గారు వెళ్ళిపోయారా? మనం అది గిఫ్ట్ ప్లాంట్ అలాంటిది ఏమైనా ఇవ్వాలి కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే. ఓకే, అలవాట్లో పొరపాటు చెప్పాను, పర్లేదు. కృష్ణ గారు చెప్పండి, ఇదేంటి టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంది? ఇది వచ్చి ఒక ఊరి పేరండి, బుచ్చినాయుడు కండ్రిగా అనేది. ఓ, బుచ్చినాయుడు కండ్రిగా అనేది ఒక ఊరి పేరా? చిత్తూరు జిల్లాకి నెల్లూరు జిల్లాకి బార్డర్ లో ఉన్న ఒక ఊరండి అది. ఓకే ఓకే. ఆ ఊర్లో తూర్పు వీధిలో జరిగిన ఒక కథ. ఓకే, తూర్పు వీధిలో జరిగిన ఒక లవ్ స్టోరీ. లవ్ స్టోరీయా? కాదు కాదు కాదు, లవ్ స్టోరీయా? ఉండొచ్చేమో సార్. ఏంటి సార్ నవ్వుతున్నారు, ఏం చెప్పట్లేదు? మీ లవ్ స్టోరీయా సార్ శ్రీనివాస్ గారు? కాదు కాదు మేడం. కాదా? లవ్ స్టోరీ అయిపోయి జమానా అయిపోయింది అంటారా? పెళ్ళి అంతేగా మేడం. ఇప్పుడు ఎప్పుడోనా? మరి అంతేగా మేడం. ఆల్వేస్ ఇన్ ద ఎయిర్ లవ్. ఓకే, సో మేము వెయిట్ చేస్తున్నాము బికాజ్ థియేటర్స్ అన్ని క్లోజ్డ్. ఎవరు వెళ్ళి సినిమాలు అక్కడ చూడలేకపోతున్నారు. అండ్ నేను మొన్న రాసుకున్నట్టయితే నాకు మోస్ట్ రిలాక్సింగ్ థింగ్ ఏదైనా ఉందంటే టాప్ ప్రయారిటీలో సినిమా ఉంటుంది అనమాట. ఎంత బిజీగా ఉన్నా థియేటర్కి వెళ్ళిపోయి ఒక సినిమా చూసేసి ఒక 2.5 గంటల పాటు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతే, అలాంటిది ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ వెళ్ళలేకపోతున్నాం. కానీ మీలాంటి ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ దీన్ని ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల వీఆర్ ఏబుల్ టు వాచ్ ఇట్. థ్యాంక్ యూ. అంటే యాజులుగా ఈ సినిమా ఈ ఆహాలో రిలీజ్ అవ్వడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఈ సినిమాని మా అబ్బాయిని రిలీవ్ చేయడానికి దిల్రాజు గారు ప్రొడ్యూసర్ వచ్చి మాకు ఓపెన్ చేయడం అనేది చాలా హ్యాపీ. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి టైంలో ఇలా సినిమాలు చేస్తున్నందుకు ఆహా వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి. పోతే ఇప్పుడు మా అబ్బాయిని ల్యాండ్ చేయడానికి డైరెక్టర్ గారు బాగా ముందుకు వచ్చి మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు. కృష్ణ గారు, ఒక్కసారి హీరో అండ్ హీరోయిన్ పేర్లు మాకు రివీల్ చేస్తారా? హలో, చెప్పండి. ఇప్పుడు మొన్న కార్తీక్ అనేది మా అబ్బాయి. ఓకే. మా అబ్బాయి నాన్న నేను హీరో అవుతాను, నాకు చిన్న మూవీ చేసి పెట్టానని అడిగాడు. నేను కృష్ణ గారితో ఏదో అన్నా, సరే ఇట్లా అబ్బాయి ఇట్లా అంటున్నాడంటే సరే నేను చేస్తానా చేయలేని అనేది అని కూడా ఆయన కాన్ఫిడెంట్ గా తీసుకుని అసలు వీడు పెడతాడా పెట్టలేడా అని కూడా ఆలోచించలేదండి. ఆయన నాకు ఫుల్ సపోర్ట్ గా నుంచుని ఆయన ఒక కథ రెడీ చేసి నాకు ఈ సినిమా చేయటం అనేది, మా అబ్బాయిని రిలీవ్ చేయటం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. ఆయన నాకు ఫిదా ఆయన. అదొకటి. దీనికి ఏంటంటే కృష్ణ గారే మొత్తం డైరెక్టర్ కానీ రైటర్ కానీ, నాకు బ్యాక్ బోన్ అంటే ఆయనే. అసలు ఈ సినిమాకి నిలబెట్టి మా అబ్బాయిని ల్యాండ్ చేసినందుకు అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో అసలు దిల్ రాజు గారు ఈ సినిమాని దిల్ రాజు గారు ఓపెన్ చేయటం, పోస్టర్ ఓపెన్ చేయటం అనేది అది ఒక కళ. మాకు చాలా హ్యాపీ. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి మీ ఇద్దరికి కూడా, అలాగే మొత్తం టీం అందరికి. మళ్ళీ ప్రాబబ్లీ టీం అందరినీ ఇంకొక లైవ్ లో కలుస్తాము. ఆహా ప్లాట్ఫామ్ లో మేము మూవీ త్వరలోనే చూడబోతున్నాము. థ్యాంక్ యూ మేడం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ సార్. బాయ్ బాయ్ బాయ్. ఓకే, సో ఆహా ప్లాట్ఫామ్ లో ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ ఫిల్మ్స్ అండ్ అలాగే వెబ్ సిరీస్ కొంతమంది చూసి ఉంటారు. ఇంకా చూడని వాళ్ళ కోసం ఆహా ప్లాట్ఫామ్ మీద ఉండేటువంటి మంచి మంచి మూవీస్ అండ్ అలాగే వెబ్ సిరీస్ గురించి చెప్తాను. భానుమతి రామకృష్ణ తప్పకుండా చూడండి. అలాగే కృష్ణ అండ్ హిస్ లీలా కొంతమంది చూసే ఉండుంటారు, ఎందుకంటే మా రాణా గారు ప్రమోట్ చేశారు. అండ్ యూ హ్యావ్ సీన్ ఇట్, ద ప్రమోషన్స్ అండ్ ఆల్సో
ది టీజర్ ట్రైలర్ సినిమా కూడా చూసుంటారు. అలాగే 36 వయసులో ఫారెన్సిక్ శక్తి ఇవన్నీ వచ్చాయి. అండ్ ఇప్పుడు మలయాళంలో రిలీజ్ అయ్యి ఫహద్ ఫాసిల్ యాక్ట్ చేసిన, నజరియా యాక్ట్ చేసినటువంటి ట్రాన్స్ అనేటువంటి మూవీ నేను మలయాళంలో ఆల్రెడీ చూసేశాను. ఐ డోంట్ మైండ్ వాచింగ్ ఇట్ అగైన్ ఇన్ తెలుగు. ఏం నష్టం అండి, మంచి మూవీ, బాగా చేశారు, మంచి యాక్టర్స్. సో ఈ సినిమా మన ఆహా ప్లాట్ఫామ్ మీద తెలుగులో రిలీజ్ అవ్వబోతుంది August 7th తప్పకుండా చూడండి. అండ్ అలాగే జోహార్ ద టీజర్, అల్లు అరవింద్ గారు రిలీజ్ చేసినటువంటి జోహార్ టీజర్ చాలా చక్కగా ఉండింది. అది కూడా రిలీజ్ అవబోతుంది August 14th. సో ఆహా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ స్టార్ట్ వాచింగ్ తెలుగు మూవీస్ అండ్ తెలుగు వెబ్ సిరీస్. అలాగే నా వైపు నుంచి కూడా ఒక సర్ప్రైజింగ్ న్యూస్ ఉంది, చెప్తా. ఓపిక్గా ఉండండి, ఆల్ ఈస్ వెల్ ఉండండి, చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఏంటి? సో ప్రోగ్రామ్ షీట్ ఒకటి ఉంది నా దగ్గర, అందుకనే చూస్తున్నాను. అవునా, ఏంటి నిజంగా ఇంకొక పర్సన్ రెడీగా ఉన్నారంట నాతో మాట్లాడడానికి? ఎవరది? నేను నవ్వించేటువంటి మనిషి అంట, నీకు బాగా తెలుసు. ఏంటా గొంతు ఎక్కడో విన్నట్టుంది, చూస్తే మనిషిని కూడా చూసినట్టు ఉంటది. అవునా? మనుషులు పోలిన మనుషులు ఉంటారులే, ఏది ఒకసారి కనబడు. మనల్ని పోలిన మనుషులు ఉండడం కష్టం అండి. నన్ను పోలిన కోతులు ఉన్నాయి. ఎలా ఉన్నావు హర్ష? బాగున్నాను. మాతాజీ ప్రణామ్, మాతాజీకో ప్రణామ్. How many years, months? బాబా, ఏ సూపర్ గ్లామర్ వచ్చావు హర్ష. 2 లైట్లు మన వైపు తిప్పి పెట్టుకుంటే ఇంత గ్లామరస్ గా ఉంటారు ఎవరు? నువ్వు 2 లైట్లు తిప్పుకోవాల్సి వచ్చిందేమో, నేను కర్టన్ మొత్తం తెరిచిపెట్టా. కిటికీ దగ్గర కూర్చున్నా. కిటికీ దగ్గర కూర్చున్నా. నీకు తెలుసుగా మన గురించి, ఎక్కువ వేస్తేనేమో తెల్లదయ్యంలాగా అయిపోతానేమో అని కంగారు. ఏంటి హర్ష, ఇంకేంటి సంగతులు? మీ ఇన్స్పిరేషన్ తోటే నెమ్మదిగా అలా ఒక కొత్త ట్రైల్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట, కొత్త అటెంప్ట్. ఇన్స్పిరేషన్ తో పెళ్లి చేసుకున్నావేమో అనుకున్నాను నేను. ఈ లాక్డౌన్ వల్ల కొంచెం అది లేట్ అయ్యేటట్టు ఉంది. బట్ ఈ గ్యాప్ లో వేరేది ఎంటర్టైన్మెంట్ ఒకటి బాగా సెట్ చేసాం. సో ఒక షో అనుకున్నాం. ఏంటండి? గ్యాప్ లో అని కొంచెం గ్యాప్ ఇవ్వకూడదు అంటున్నా. గ్యాప్ లో అంత గ్యాప్ ఇవ్వకూడదు అంటారా? So what is the entertainment show about? సో బేసిక్ గా జనరల్ టాక్ షోస్ అన్నిటిలో మన గెస్ట్స్ ని మీరు వాళ్ళ గిఫ్ట్ హ్యాంపర్స్ తో లేకపోతే బొకేస్ తోటి ఇన్వైట్ చేస్తారు కదా. మా షోలో మేము వాళ్ళని నూనెలో వేపిస్తాం అనమాట. అంటే రోస్టింగ్. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ షో. అంటే మరి మనం చేస్తే మినిమం ఉండాలి కదా ఏదో ఒకటి. అంటే అది రోస్ట్ షోనా? కూడా నన్ను పిలవక అందులో, ఓకేనా? 100% మీరు లేకుండా ఎలా అవుతుంది చెప్పానుగా, మీరే నా ఇన్స్పిరేషన్ అని చెప్పి. మొన్న మీ టీం వాళ్ళు ఎవరో ఫోన్ చేసి నన్ను పిలిచారు, దీనికేనా రమ్మని. దొంగల్లారా, నాకు తెలియలేదు గురించి పిలిచారా? కాదు, మిమ్మల్ని నేనేం రోస్ట్ చేస్తాను సుమా గారు చెప్పండి. మీరే నన్ను టోస్ట్ చేస్తారు అక్కడ. నేను కొన్నేళ్ల నుంచి రోస్ట్ అయిపోయి ఉన్నాను నేను. ఐఎమ్ రోస్టెడ్, ఐఎమ్ వెరీ బిగ్ రోస్టెడ్ నేను. రోస్టెడ్. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది? ఇది ఇట్స్ గోనా స్టార్ట్. సో ద టైటిల్ ఆఫ్ ద షో ఇస్ తమాషా విత్ హర్ష. అండ్ రాజశేఖర్, కెన్ యూ షో ద పోస్టర్ టు సుమా గారు? ఇలా ఆ పోస్టర్ మీద ఫోన్ లోనే బ్లెస్సింగ్ చేస్తారు మేడం. అప్పుడు చేస్తాం బాబు, చేస్తాం. సో యా, ఐ థింక్ వాళ్ళు పోస్టర్ షేర్ చేయడం ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. పోస్టర్ షేర్ చేయబోతున్నారా? యా, ఈ స్క్రీన్ షేర్ చేస్తా అన్నారు. శిల్పకళ వేదిక అయినా, జేఆర్సీ అయినా, ఇక్కడ ఆన్లైన్ లో అయినా నేను చెప్తేనే అవుతుంది. అవును. పోస్టర్ లాంచ్ ఆఫ్ హర్షస్ తమాషా ప్లీజ్. చూసావా? వావ్, నేను ఇప్పుడే చూస్తున్నాను ఈ పోస్టర్. బా హర్ష, ఆ డోర్ బెల్లీ బటన్స్ కూడా అలా పేలిపోయేటట్టున్నాయి. బాగుంది హర్ష, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. వే టు గో హర్ష. యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసి మూవీస్, ఆ తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్.
థ్యాంక్ ఏది యూ భుజం మాతాజీ. భుజం దగ్గర పెట్టు. వెరీ గుడ్, బాగుంది. సో ఇదేంటి, యూ విల్ బి డూయింగ్ ఇట్, ఆర్ నీతో పాటు ఇంకెవరైనా? లేదు, సో మన షోలో దేర్ ఇస్ దిస్ మ్యూజిక్ బ్యాండ్ విచ్ విల్ గివ్ అస్ లైవ్ మ్యూజిక్. వాళ్ళకి నాకు ఎన్కౌంటర్స్ అవుతా ఉంటాయి అనమాట. అండ్ దేర్ ఇస్ దిస్ ప్రొడ్యూసర్, అందరూ గెస్టులతో కొంచెం మంచిగా ఉండు నన్ను ఎప్పుడు బ్రతిమాలే ప్రొడ్యూసర్. అండ్ మన గెస్ట్స్ ఇంకెలా రియాక్ట్ అవుతారో తెలీదు. జస్ట్ ప్రస్తుతానికి అయితే బాగానే. ఏంటండి? ఒక ఎపిసోడ్ షూటింగ్ అయ్యిందా? యా 2 episodes అయ్యాయి షూటింగ్. ఓకే, వాళ్ళు బాగానే రియాక్ట్ అయ్యారా? వాళ్ళ అంటే తెలిసిన వాళ్ళు కదా, పెద్దగా మొహం మీద ఏం చెప్పలేదు. మరి ఇంటికి వెళ్ళాక ఏమనుకున్నారో తెలియదు. ముందులే నీ తర్వాత నువ్వు అటో ఇటో వెళ్తూ ఉంటే ఎవరినో అదే. ఇప్పుడు ఏం చేయాలన్నా అంటారు వచ్చి, అంతేనా? సో ఫస్ట్ మా షోని మీరు ఇలా లాంచ్ చేసినందుకు సూపర్ హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హోల్ టీమ్ అండ్ ఆడియన్స్ కి. ఐ జస్ట్ వాంట్ టెల్ దెమ్ సంథింగ్. సో ఫస్ట్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ ఉన్న బ్లాక్ బస్టర్స్ ని చూడండి. బై ఆగస్ట్ ఎండింగ్ మేము కూడా వచ్చేస్తాం. మా షోలు కూడా చూడండి. నేను కూడా ఆడియన్స్ కి ఒకటి చెప్పాలి. మీరు ఆల్ ఇస్ వెల్ అంతే కదండి. ఆల్ ఇస్ వెల్ కాదు, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే వాళ్ళు అనుకోవచ్చు మళ్ళీ సుమ ఏంటి ఇక్కడ కూడా ఉంది అని, కానీ ఏం చేస్తాం, నేను అంతంతా ఇట్లా ఇంకా రాలేదేంటి అనుకుంటున్నారండి. అది నీ మంచి ఇక్కడ ఎందుకుంది అనుకోరు. నీ మంచి మనసు, అది ఎప్పుడు నీ బిస్కెట్ తత్వం. So well, yeah. On that note, thank you so much, Suma garu, for launching our show. Feels great. And you're the epitome in hosting shows and all. So me చేతుల మీదుగా మా పోస్టర్ లో లాంచ్ అయిందంటే పక్కా సక్సెస్ సౌండ్ పోస్టర్ లోంచి వస్తుంది. ఆపేమంటారా? All is well. నేను బానే ఉన్నాను. ఓకే. So Harsha, I'm really looking forward to see this because ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటిది చూడలేదు. జనరలీ ఏంటి అంటే మనం హాలీవుడ్ కానీ బాలీవుడ్ లో కానీ చూస్తూ ఉంటాము, సెటారికల్ కామెడీ అలాంటివి కొంచెం యాక్సెప్ట్ చేస్తారు అక్కడ. మీరు చేస్తున్నారంటే ఇట్స్ రియలీ అ డేరింగ్ స్టెప్. ఆహా ప్లాట్ఫామ్ ని అలాగే నిన్ను కూడా అభినందిస్తున్నాను. అంటే సో చేసుకో బెటర్. లేదు ఎక్కడ అంటే వీఆర్ నాట్ డూయింగ్ బిలో ద బెల్ట్ స్టఫ్ చేయట్లేదు, ఆ లైన్ క్రాస్ చేయట్లేదు. సో అందరూ లాగా యా ఓకే బాయ్ హర్ష, సీ యూ ఆన్ తమాషా. yes on tamasha with Harsha. yes, super, thank you so much, bye bye. సో అది మ్యాటరు. హర్ష వెళ్తూ ఉంటాడులేండి, మెల్లిగా వెళ్తున్నాడు. వెళ్ళు, నొక్కు, అన్ని నొక్కు. ఓకే, సో చెప్పాను కదా, ఆహా ప్లాట్ఫామ్ లో బోలెడన్ని సర్ప్రైజెస్. ఇందాకే దిల్ రాజు గారు ఒక సినిమా పోస్టర్ లాంచ్ చేశారు. 1 కాదు 5 కాదు, ఏకంగా 10 కొత్త రిలీజెస్ ని మీరు ఆగస్ట్ నెలలో ఆహా ప్లాట్ఫామ్ మీద చూడబోతూ ఉన్నారు. సో ప్లీజ్ డౌన్లోడ్ ఆహా యాప్. మీలో చాలా మందికి ఉండుంటుంది, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. టెలివిజన్ తో పాటుగానే ఓటీటీ కూడా చాలా పాపులర్ అవుతున్నటువంటి రోజులు ఇవి. మరి ఆహాలో ఇంకా ఏం రాబోతున్నాయి అంటే అన్ని చెప్పేశాను, ఇంకా ఆలస్యం ఎందుకు, నేను చేయబోతున్నటువంటి ఒక షో గురించి కూడా చెప్పేసేనా? ఎస్, రివీలింగ్ టు యాల్. మనం బోలెడంత అన్సర్టన్ టైమ్స్ లో నుంచి పాస్ అవుతూ ఉన్నాం కదా, రకరకాల భయాలు, మనం చూసేవన్నీ చుట్టుపక్కల మనకి భయాందోళన కలిగించేటువంటి వార్తలు, వాటన్నిటినీ కాసేపు పక్కన పెట్టేసి హాయిగా హ్యాపీగా చూసుకోవడానికి మనందరి కోసం ఆల్ ఈజ్ వెల్. సో ఆల్ ఈజ్ వెల్ మీకోసం ఒక్కసారి ఒక లుక్ ఆఫ్ ఆల్ ఈజ్ వెల్ చూసేద్దామా? ఎస్, ఆల్ ఈజ్ వెల్ విత్ సుమా. ఎస్, దిస్ ఈజ్ సెన్సేషన్. ఐఎమ్ రియలీ లవింగ్ ఇట్. దూరదర్శన్ రోజుల్లో మొదలు పెట్టాను, ఓటీటీ వరకు చేరాను, ఇంకా ఏమేం చూడనున్నాను. నేను టైం మెషిన్ లాంటి దాన్ని, అటు వెళ్తా, పాస్ట్ లో వెళ్తాను, ప్రెసెంట్ లో ఉంటాను, ఫ్యూచర్ లో కూడా వెళ్ళిపోతూ ఉంటాను. సో త్వరలోనే మీరు ఈ ఆల్ ఇస్ వెల్ షోని చూడబోతున్నారు ఆన్ ఆహా ప్లాట్ఫామ్. అండ్ ఆల్సో ఫర్ ఎవ్రీబడి టు వ్యూ, అందరూ చూసే విధంగానే ఈ షోని డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఆల్ ఆఫ్ యూ ఆల్ బి ఏబుల్ టు సీ ఇట్.
సో ఇంచుమించుగా అన్ని అయిపోయినట్టే ఉన్నాయి. స్పాన్సర్ పేర్లు ఏం లేవు కదమ్మా? ఏవి లేవు. మనం వేరే ఏ ఛానల్స్ లో చూస్తున్నాం చెప్పనక్కర్లేదు. 5-6 నెలలు అయిందిగా ఇలాంటి లైవ్ ఈవెంట్స్ అవి చేసి. ఏమిటో ఒక సంతోషం, ఒక తృప్తి కలుగుతోంది నాకు. సో వన్స్ అగైన్ ఆహా బ్లాక్ బస్టర్ మూవీస్ అండ్ అలాగే వెబ్ సిరీస్, అలాగే మీకు రాబోతున్నటువంటి కొత్త కొత్త షోస్ చూడడం మర్చిపోకండి. వాటన్నిటికీ మీరు ఫస్ట్ చేయాల్సిందల్లా ఆహా యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం అండ్ ఎంజాయ్ ఆహా రిలీజెస్. సో ఆల్ ఇస్ వెల్ అని చెబుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. త్వరలోనే మీకు ఆల్ ఇస్ వెల్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అంతవరకు టాడా, బాయ్ బాయ్. ఆహా ఓ వెళ్ళిపోలేదా మేము ఇంకా? వాట్ ఈస్ దేర్? ఓకే, ఇదే మరి కొసమెరుపు అంటే. ఇప్పుడే అందినటువంటి తాజా వార్త ప్రకారం మీకోసం ఆగస్ట్లో రిలీజ్ అవ్వబోతున్నటువంటి పోస్టర్లకి సంబంధించి ఒక గ్లిమ్స్ చూసేద్దామా? ఓకే, క్యాన్ వీ హ్యావ్ ద పోస్టర్ ప్లీజ్? ఎస్, సో 10 న్యూ రిలీజెస్ ఆహా బ్లాక్ బస్టర్. ఇందాకే మీరు చూసినటువంటి కొత్త సినిమా దిల్ రాజు గారు పోస్టర్ లాంచ్ చేసిన బుచ్చినాయుడు కందిరీగా, జోహార్, మెట్రో, ట్రాన్స్ and Tamasha and many many more to come. ఓకే, సో అన్ని మూవీస్ మీరు చూసింది ఇప్పుడు పోస్టర్స్ అన్నీ కూడా, అలాగే చాలా వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ ఆహా యాప్ అండ్ వాచ్ ఆల్ ది మూవీస్ అండ్ వెబ్ సిరీస్. అంతే కదా? అయిపోయిందా? అయిపోయినట్టేనా? నిజంగానా? అయిపోయిందంట. సరే వెళ్ళొస్తా, ఆటో రెడీగా ఉంది బెడ్రూమ్లోకి వెళ్ళడానికి. టాటా బాయ్.